అర్థం కాలే. ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 9 ఉంది, 949 ఉందని చూసారా. సో ఇది వచ్చేసి మనకి ఈ యాక్సిస్లో వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఇంకొకటి కామా ఉంది చూసారా మధ్యలో మీకు. సో అది ఇది కొంచెం డిఫరెంట్ అన్నట్టు, అంటే దానికి దీనికి సపరేట్ ఒక కామా అనేది ఇచ్చేసిండు. సో మీకు ఇలా కావాలంటే సేమ్ ఇక్కడ మనకు యానిమేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం డౌన్ అంటున్నా. సో డౌన్ అనేసి ఈ ఫ్రేమ్ మనకి ఎక్కడికి వెళ్ళైతే యానిమేషన్ స్టార్ట్ కావాలి మీకు. సో నాకు ఫస్ట్ నుంచి కావాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకున్నా. సో కొంచెం ఫార్వర్డ్ వచ్చిన 5 సెకండ్స్ వరకు. సో నేను మళ్ళీ దీన్ని లెఫ్ట్ డ్రాగ్ చేసాను అనుకోండి, మనకు పైకి వస్తుంది. లెఫ్ట్ ఇట్లా పైకైనా డ్రాగ్ చేసుకోండి. అంటే అట్లా డ్రాగ్ చేసుకున్నప్పుడు మీకు 2 యాక్సిస్లో మనకు డిస్టర్బెన్స్ చేసి ఉంటుంది. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని పైకి అనుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి ప్లే చేశాను అనుకోండి, మనకు కింద నుంచి కొంచెం పైకి వస్తుంది. సో మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్. ఓకేనా. కాపీ పేస్ట్ అన్నా, ఎంటీ కీ ఫ్రేమ్ అన్నా, లేకపోతే డైరెక్ట్ అన్నా చేసుకోండి. సో డిలీట్ చేస్తున్నామండి. పొజిషన్ అర్థమైందా? సో నెక్స్ట్ స్కేలింగ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు స్కేలింగ్ రావాలంటే సెలెక్ట్ చేసుకొని ఎస్ క్లిక్ చేస్తున్నా. సో నాకు ఇక్కడికి వెళ్ళి ఫస్ట్లో నాకు స్కేలింగ్ కావాలనుకుంటున్నా. సో ఇక్కడ క్లిక్ చేసిన. ఇక్కడ మీకు ఎంత ఉంది నెంబర్? 100 ఉంది కదా. సో 100 గుర్తుపెట్టుకోండి అదే నెంబర్ ఉంది అనేది. సో 5 సెకండ్స్కి వచ్చేసి ఇప్పుడు స్కేల్ చేస్తున్నా. స్కేల్ చేస్తే అది మొత్తం ఫుల్గా స్కేల్ అయిపోయింది. ఎంతవరకు? 370 వరకు అయింది అనుకుందాం. సో ఇప్పుడు నేను ప్లే చేస్తా. ఏమవుతుంది? సో ఇప్పుడు నాకు కొంచెం ఫాస్ట్గా స్కేల్ అవ్వాలంటే కీ ఫ్రేమ్ని నేను కొంచెం దగ్గరికి మూవ్ చేస్తాను. సో ఫాస్ట్గా స్కేల్ అవుతుంది. కొంచెం స్లోగా కావాలంటే ఇంకా సో ఇక్కడ వరకు పెట్టేసుకుంటా. సో ఎన్ని సెకండ్స్ అయినా సరే నీకు టైం తీసుకొని కీ ఫ్రేమ్స్ని పట్టుకొని మనకు యానిమేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ కీ ఫ్రేమ్స్ జంప్ అవ్వాలంటే ఏం చెప్పాను? ఇప్పుడు ఇక్కడికి రావాలి ఎగ్జాక్ట్గా మనకు. ఓకే, కే ప్రెస్ చేస్తే మనకు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఇంకేమైనా యానిమేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడికి చేసేసుకున్నాం కదా. సో నీకు అది ఫుల్ కాదు, కొంచెం ఇక్కడ వరకే కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ వరకు వచ్చేసి నేను కొంచెం దీన్ని స్కేల్ డౌన్ అనేది చేస్తున్నా. ఇప్పుడు ఇంతవరకు కావాలి మనకు అన్నప్పుడు సో నీకు మళ్ళీ ఏమవుతుంది? ఫుల్ అవుతుంది. సో మనకి ఇదే ప్లేస్లో ఇది అనేది మనకు ఫుల్ కాకుండా, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ యానిమేట్ చేసాం. యానిమేట్ ఎట్లా చేసినాం? ఫుల్గా చేసినాం కదా. సో ఫుల్గా కాకుండా నాకు ఇక్కడ వరకే యానిమేట్ అనేది కావాలి. సో ఫుల్ వద్దు మళ్ళీ, అంటే మనం ఫస్ట్ చేసేసినాం. తర్వాత నాకు ఏమనిపించింది అంటే